సంతోషం రాని ముఖ్యమంత్రి గారు రావాలి. ముఖ్యమంత్రి గారు మాకు జైరాబాద్ మెయిల్ చేయాలని కోరుకుంటాం. సంగారెడ్డి జిల్లాలో గతంలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు కొత్తగా పోయింది. ఎప్పుడైనా వరాల జల్లు గుర్తించిపోయింది. మాణిక్యరావు గారు అడగడమే తర్వాయి. ఆయన నోటి నుంచి, మాణిక్యరావు నోటి నుంచి ఏదొస్తే అది ఇచ్చిపోయింది కేసీఆర్ సార్. ఇచ్చిందా లేదా మీరే చూసింది విలేకరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వస్తుంది. ఇది దేనికోసం వస్తుంది బాయ్ సార్? సొమ్మొక్కంది సోకొక్కింది. ఇప్పుడు ఆర్ఓపి నేను శాంక్షన్ చేయించినప్పుడు బారాన 80 పైసల పని మా ప్రభుత్వంలోనే అయింది. ఖర్చుడు మా వంతు, రిబ్బన్ కట్టించుడు రేవంత్ రెడ్డి వంతు. ఆర్ఓపి ఎవరు కట్టింది? బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది. అదేవిధంగా నిమ్స్ 100 ఫీట్ రోడ్ శంకుస్థాపన నేను చేసిన. బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది, టెండర్ చేసింది, మొత్తం పని కూడా 90 పైసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసింది. రేవంత్ రెడ్డి పోయి రిబ్బన్ కత్తిరిస్తారట. కేంద్రీయ విద్యాలయం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపాదనలు పంపితే అప్పుడు ఎంపీ బీబీ పాటిల్ గారు, బీఆర్ఎస్ ఎంపీగా బీబీ పాటిల్ గారు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసి అది నడవబట్టి కూడా 6 నెలలే. పిల్లలు పోయింది వాళ్ళకి ఆల్రెడీ. పిల్లలు పోయింది చదువుతూ దానికి పోయి కొబ్బరికాయ కొట్టారట. ఏవి ముఖ్యమంత్రి కుర్సీ విలువ ఇజ్జత్ చేయబట్టి ఆల్రెడీ పిల్లలు పోయా ఏడాదికి వెళ్ళి స్కూల్ నడుతుంది. 20 ఏడా దానికి రిబ్బన్ కత్తిరిస్తారట. ऑलरेडी बच्चे बैठ रहे हैं उस पे, उसको जाके क्या इनॉग्रेशन करते? वो कुर्सी का इज्जत तो रखो तुम थोड़ा. ఇక 4 బసవేశ్వర విగ్రహం మీకు తెలుసు కదా బాయ్ సార్. ఆ జాగ చూసింది మేము. ఇక్కడ ఉండే మా లింగాయత్ సమాజ పెద్దలందరూ మా దగ్గరకు వస్తే మాణిక్యరావు గారు, నేను, శివన్న, మా గుండప్పన్న మేమందరం పోయి ఆ జాగ చూసి ఆ జాగ అలాట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్. నేను సొంతంగా 5 లక్షల రూపాయలు ఇచ్చిన విగ్రహం పెడితే ఈయన శివన్న 7 లక్షల రూపాయలు ఇచ్చిండు. మా మాణిక్యరావు సాబ్ ఎమ్మెల్యే సాబ్ పైసలు ఇచ్చిండు. అప్పటి మా బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ 5 లక్షలు ఇచ్చిండు. నేను 70 లక్షల రూపాయలు గవర్నమెంట్ పైసలు కూడా శాంక్షన్ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమమైనటువంటి బసవేశ్వరుడి విగ్రహం మా జైరాబాద్ ఉండాలని దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి నేను కట్టించిన దాన్ని. हमारे खुद की पैसे है उसमें, हम सब मिला के बनाए. अब उन्हें आके उसका रिबन काटना चाह रहे. थोड़ा तो भी शर्म रहना चाहिए. ఇదేమీ నాకు అర్థమైతలేదు. నాకు సొమ్మొకంది ఇది కాదా నాకు అర్థం కాదు. ₹1 కదా కాంగ్రెస్ లీడర్ సొంతం పైసలైనా గవర్నమెంట్ పైసలైనా అంతా బీఆర్ఎస్ ఇచ్చింది. బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ₹1 రూపాయ దియా కాంగ్రెస్ వాళ్ళే, కమ్ సే కమ్ 1 పైసా. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఓపెన్ చేస్తారట.